హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మేమందరం హోలీ ల్యాండ్కి వెళ్తున్నాం. హోలీ ల్యాండ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇల్లు దగ్గర పెనకాడ పిదక మమ్మీ పెద్దమ్మ పానీయాలి. హోలీ ల్యాండ్కి వెళ్తున్నాం. హోలీ ల్యాండ్ దగ్గరకు వచ్చాం. మా అన్న మమ్మీ మిల్కీ చెప్పు మమ్మీ. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీ అందరూ వచ్చామండి హోలీ ల్యాండ్. ఇక్కడ యేసుప్రభు పుట్టింది అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి హోలీ ల్యాండ్. ఇక్కడ కాంట్రాక్ట్ మా తమ్ముడు కూడా చేయించాడండి. సగం పనులు మా తమ్ముడే చేయించాడండి. అవి మొత్తం ఆయన పుట్టిన కాడ నుంచి ఎలా ఉండవు ఏంటో మొత్తం మీకు చూపిస్తాము. ప్రతి ఒక్కటే లాస్ట్ వరకే చూడండి. ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నుంచి బాగుంటాయి, మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ని పెట్టడం చూడండి. కాళ్ళు కాళ్ళు చెప్పు. హోలీ ల్యాండ్ ప్రతిరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. చూడండి, భక్తులు వస్తారు. ప్రతి 2వ శనివారం రోజు 10 గంటల నుండి సాయంత్రం 4 వరకు దివ్యబలి పూజ కూడా ఉంటుంది. ఆరాధన అన్నీ ఉంటాయి. హోలీ ల్యాండ్ కట్టి చూడండి. హోలీ ల్యాండ్ మొత్తం తీసుకుంటా. సబ్స్క్రైబ్ సాయి చెప్పు. సిస్టర్స్ కూడా ఉంటారు. అంతా ఇక్కడ చాలా వరకు మా మామయ్య కట్టారండి. మమ్మీ వాళ్ళ బ్రదరు. హోలీ ల్యాండ్ దగ్గర ఫస్ట్ మరితో దగ్గర వద్దామా? లాస్ట్లోగా ఎంట్రీ ఆరాధన దివ్యపల్లి బలి పూజ అన్నీ ఉంటాయి. యూట్యూబర్ 1 మేడం చూడండి ఇదంతా. చూసారండి ఎంత బాగుందో. మీకు చాలా మొత్తం అద్భుతం అంతా చూపిస్తామండి ఎలా ఉంటుందో ఏంటో. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎండ మట్టికి బాగా వేస్తుంది. మరి చెప్పులు లేకుండా నడవకూడదండి, చెప్పులు వేసుకోకూడదు. మొత్తం ఇక్కడ మీ తమ్ముడు ఎందుకు కట్టాడు? మొత్తం చాలా వరకు తమ్ముడే కాంట్రాక్ట్ చేయించాడండి. చాలా పని చేయించాడు. ఎంత బాగుందో, చాలా బాగుంది. మా తమ్ముడు చాలా పనులు ఇక్కడే చేయించాడండి, కాంట్రాక్ట్ పనులు. బాగా పేరు వచ్చింది మా ఇది కట్టాక. ఇది కట్టాక మా తమ్ముడికి హోలీ ల్యాండ్ కట్టాక చాలా పేరు వచ్చింది. కాంట్రాక్ట్లు చాలా ఒప్పుకొని చేస్తాడు. బాగా గుచ్చుకుంటుంది కాళ్ళు. టిప్స్ కదండి. మరి చెప్పులు వేసుకోకూడదు. మనం ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మరి తల్లి మరి తల్లి మరి తల్లి డోర్లోకి వెళ్ళొచ్చు. మనం వెళ్ళాలి డోర్లోకి.
చూడండి అది మిల్కీ మరి తల్లి గృహం అండి. ఏంటి మరి తల్లి గృహం. యోసేపు గృహం. అదిగో దావీదు వంశస్థుడైన యోసేపుని గృహము. నిత్య శ్రామికుడైన యోసేపు అడుగు తన వడ్రంగి పనిలో నిమగ్నుడై ఏకాగ్రతతో పనిచేస్తున్న తన తండ్రిని చూస్తూ ఆయన పనికి సహకరిస్తున్న చిన్నారి బాలయేసు అడుగు నిరంతరం ప్రార్థనా వాతావరణంలో నిండి ఉండే ఆ గృహ నాయకురాలు మరియమ్మ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలతో జీవించే తిరు కుటుంబం అదిగో. ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మన కుటుంబాలు అదండి చూడండి అంతా జాకోబ్ యాకోబ్ బావి. పని చేయట్లేదండి. బావి నుయ్య బావి అంటే యాకోబ్ బావి. చూసుకున్నా గుచ్చుకుంటే మరి నడవాలి, గుచ్చుకున్నా నడవాలి. ఎలిజబెత్ అమ్మ నివాసం. ఎలిజబెత్ తల్లి నివాసం. ఎలిజబెత్ అమ్మ నివాసం. ఎలిజబెత్ అమ్మ నివాసం. ఎలిజబెత్ అమ్మ నివాసం అన్నమాట. ఎలిజబెత్ అమ్మ నివాసం అన్నమాట. తల్లి ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై తన చుట్టమైన ఎలిజబెతమ్మ వృద్ధాప్యమున గర్భం దాల్చినని తెలిసి ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసింది. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందముచే గంతులు వేశాను. ప్రభు బాబు ఆకాష్ అదే దేవాలి కర్ర పెట్టి కొడితే మోసే రాత్రిని బెత్తముతో కొట్టుట. మోసే రాత్రిని బెత్తంతో కొడితే వాటర్ వస్తాయి అనమాట ఆ గృహంలో. ఆ గృహం వాయిస్ ఓవర్ వచ్చింది బెత్తంతో. ఆ బెత్తంతో కొడితే మోసే గారు కొండల్లో నీళ్లు వస్తాయి అనమాట. తాగొచ్చు. ఏంటి మమ్మీ సర్పం అన్నమాట. బ్రౌన్ స్నేక్ ఏంటి? కంచు సర్పం. కంచు సర్పం. అవును.
మొక్కలకు నీళ్ళు ఎప్పటికప్పుడు చక్కగా బాగుంటుంది. రాక్షసు అనుకో. ప్రభు పుట్టిన పశువుల పాత్ర. యేసు జనం అంటే పుట్టింది అనమాట. ఇక్కడ ఆయన పుట్టిన పేరు, ఆయన జన్మ. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవాలని సీజరు ఆగస్టు చక్రవర్తి ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేలియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరిగింది. అందులో పేర్లు రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి ఆయన పుట్టింది యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనా యేసుబాబు ఆయన తండ్రిని పుట్టింది గుడికి తీసుకొచ్చి ఇక్కడ పేరు పెడతారన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి బాలయేసు ఆయన తీసుకొచ్చి ఇక్కడ గుడిలో పేరు పెడతారు. ఇక్కడ చర్చిలో తీసుకొచ్చి పేరు పెడతారు. దేవాలయం బాలేశ్వర దేవాలయం. ప్రతి ఏడు పాస్కా పండుగకు యెరూషలేముకు వెళ్లే ఆచారం ప్రకారం బాలయేసుకు 12 సంవత్సరాల వయస్సున కూడా ఆయన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము వెళ్లారు. పండుగ దినములు ముగిసిన తరువాత వారు తిరుగు ప్రయాణమయ్యారు. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. అది తల్లిదండ్రులు గుర్తించలేదు. యాత్రికులతో కలిసి వస్తున్నాడనుకున్నారు. ఒక రోజంతా ప్రయాణం చేసిన తరువాత బాలయేసు తమతో కలిసి రాలేదని గుర్తించి బంధువులు పరిచయస్తులతో బాలుని వెతుకుచున్నారు. యోహాను ప్రభుకి బాప్తిస్మం ఇస్తున్నాడు. యోహాను తండ్రికి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఫోన్